అందరికీ నమస్కారమండి. మహాభారతంలో కర్ణుడిని దానకర్ణుడు అంటారు. కృష్ణుడు కూడా కర్ణుడిని ఎప్పుడూ దానకర్ణుడని అభివర్ణిస్తూ ఉంటాడు. అది అర్జునుడికి ఎంతమాత్రం నచ్చలేదు. ఒకసారి ఈ విషయం పైన వీరిద్దరి మధ్య చాలా సేపు వాదన జరుగుతుంది. ఇక లాభం లేదు అనుకున్న కృష్ణుడు వెంటనే ఒక బంగారు పర్వతాన్ని సృష్టిస్తాడు. అర్జునుడితో ఈ బంగారు పర్వతాన్ని సాయంత్రంలోపు ఒక్క ముక్క కూడా మిగల్చకుండా దానం చేయాలి. అలా గనక నువ్వు చేస్తే నేను నిన్ను దానం చేయటంలో కర్ణుడి కన్నా గొప్పవాడుగా చెప్తాను. కొనియాడతాను. సరేనా అంటాడు. అర్జునుడు ఈ విషయాన్ని వెంటనే ఊరంతా ప్రచారం చేయిస్తాడు. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నాను అని చెప్తాడు. అందరినీ రమ్మంటాడు. సాయంత్రం అయ్యేసరికి అందరూ అందరూ అక్కడికి వెంటనే వస్తారు. బంగారాన్ని ముక్కలు చేసి దానం చేయటం ప్రారంభిస్తాడు. అలా ఇస్తూనే ఉంటాడు. అయినా వరుస తగ్గుతుంది కానీ బంగారం ఇంకా మిగిలే ఉంది. కృష్ణుడు చెప్పినట్లు ఆ రోజు సాయంత్రంలోపు అర్జునుడు దానం చేయలేకపోతాడు. సగం కూడా దానం చేయలేదు. ఇంతలో అటువైపు కర్ణుడు వస్తాడు. కృష్ణుడు కర్ణుడిని పిలిచి, కర్ణ, ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోపు దానం చెయ్యాలి. నీ వల్ల అవుతుందా అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, అదేం పెద్ద పని కాదే, ఇది దానం చెయ్యాలి అంతేగా అంటూ కర్ణుడు అటు వచ్చిన ఇద్దరిని పిలిచి, ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికి దానం చేస్తున్నాను. దీని దీనిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకొని ఉపయోగించుకోండి అని వారిద్దరికీ ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూసి, చూసావా, నీకు కర్ణుడికి మధ్య ఉన్న తేడా. ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయాలనే ఆలోచన రానే లేదు. మరి నిన్ను దానం చేయటంలో కర్ణుడిని మించిన వాడవని ఎలా కొనియాడను అని ప్రశ్నిస్తాడు. అర్జునుడి నోటి వెంట ఇంకొక్క మాట లేదు. ఒక్కొక్కరి గుణం అలాంటిది. ఎవరి ప్రత్యేకత వారిది. కర్ణుడు దానం చేయటంలో దిట్ట. ఈ విషయంలో అతనికి మించిన వారెవరూ లేరు అని శ్రీకృష్ణుడు ఈ విధంగా అందరికీ తెలియజేశాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.